డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలోని జాతీయ రహదారి కొత్త సెంటర్లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ వారిని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దేవస్థానం నూతన చైర్మన్ మధునూరి వెంకట దర్శించుకున్నారు. దసరా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయానికి వచ్చిన మధునూరి వెంకటరాజు దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ కమిటీ చైర్మన్ వెలుగట్ల రామకృష్ణ మరియు కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఇటీవల వాడపల్లి దేవస్థానానికి నూతన చైర్మన్ గా నియమితులైన వెంకటరాజు ఈతకోటలోని దుర్గామాత ఆలయ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. నమస్కారం చేసుకుని అలాగే చేయండి. ధ్యాయామి ధ్యాన నమస్కారం సమర్పయామి ఆవాహయామి. 3 సార్లు నిలబడండి. ఓం హిరణ్యమే నాధరణే సవర్ణ కశ్యపాం చందాం హిరణ్యే రగ్నే జాతవేదం మాహాతామాం హజాతవేద ఒక పుష్పం చేసుకుని నమస్కారం చేసుకుని అమ్మవారికి పెట్టేయండి. ఒక పుష్పం. ఈరోజు మన ఈతకోట గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారికి దేవి నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే మన వాడిపల్లి వెంకటేశ్వర స్వామి 7 వారాలు 7 ప్రదక్షిణలాగో ఈ అమ్మవారికి కూడా 9 శుక్రవారాలు 9 ప్రదక్షిణలు అనే దాంతో ప్రజలందరూ కూడా తండోపతండాలకు వచ్చి ఈ రోజుని అమ్మవారిని దర్శించడం జరుగుతుంది. అలాగే వాడిపల్లికి వచ్చే భక్తులు కూడా అధిక సంఖ్యలో ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చి ఇక్కడ బస్ చేయడం, అలాగే వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా ఈ సర్పంచ్ గారు, అలాగే మన గుడి దేవస్థానం చైర్మన్ గారు, అలాగే స్థానిక నాయకులు అందరూ కూడా దాన్ని చూడటం చాలా ఆనందదాయకంగా ఉంది. మన రానున్న రోజుల్లో కూడా మనం ఇటువంటి మన దేవాలయాలన్నింటిలో కూడా మనం చాలా ప్రసిద్ధిగా మనం పునర్నిర్మించుకుని, అలాగే ఇంటికి కావాల్సిన వసతులు మౌలిక వసతులు అన్నీ కూడా సమకూర్చుకుని మనం ఈ దేవాలయాన్ని కూడా మనం, ఎందుకంటే మనకి వాడిపల్లి వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ దేవుడిగా మనకి వెలుగొందుతున్నారు. ఆయనకి దూర ప్రాంతాల నుంచి రావడం కూడా ఉండటం కూడా చాలా ప్రాముఖ్యత అందింది. కాబట్టి మనందరూ దాతల సహకారం అన్నీ ఇక్కడ చిన్న చిన్న ఇంకా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మన అందరూ దాతల సహకారంతో, అలా ప్రజల సహకారంతో, అలాగే మన స్థానిక శాసనసభ్యులు మన ఎమ్మెల్యే బండా సత్యాగ్రహ సహకారంతో దీన్ని మంచిగా అభివృద్ధి చేసుకుని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ పేరు ధన్యవాదాలు.